హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్ దోస్త్. ఈ ఛానల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను ఇప్పటివరకు నేర్చుకున్న స్కిల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక బిగినర్ ఆర్ ఒక ఫ్రెషర్ తన ప్రోగ్రామింగ్ జర్నీలో ఏ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయాలి. మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ సి, పైథాన్, జావా ఎట్సెట్రా. మోస్ట్ ఆఫ్ ద బీటెక్ కాలేజెస్ అనేవి ఫస్ట్ సెమిస్టర్లో సి ఆర్ పైథాన్తో స్టార్ట్ చేస్తాయి. సో వాటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సింటాక్స్ పరంగా చూసుకుంటే పైథాన్ అనేది కొంచెం సింపుల్గా ఉంటుంది, వేరాజ్ సి లాంగ్వేజ్ సింటాక్స్ అనేది కాస్త స్ట్రిక్ట్గా ఉంటుంది. లైక్ సెమికాలన్ ప్లేస్ చేయడం, వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు డేటా టైప్ మెన్షన్ చేయడం, ఇలా. నెక్స్ట్ స్పీడ్ గురించి చూద్దాం. సి లాంగ్వేజ్ అనేది ఒక కంపైల్డ్ లాంగ్వేజ్. ఇందులో సోర్స్ కోడ్ అనేది డైరెక్ట్గా మెషిన్ కోడ్లోకి మారుతుంది. బట్ పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సోర్స్ కోడ్ అనేది లైన్ బై లైన్ కంపైల్ అవుతుంది. సో సి ఈజ్ మోర్ ఫాస్టెడ్ వెన్ కంపేర్డ్ టు పైథాన్. నెక్స్ట్ వీటి అప్లికేషన్స్ చూద్దాం. సి లాంగ్వేజ్ని మనం గేమ్ డెవలప్మెంట్, సిస్టమ్ లెవెల్ అప్లికేషన్స్ లాంటి వాటిలో యూస్ చేస్తాం. అండ్ పైథాన్ని వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో వాడతాం. ఇప్పుడు మనం చూసుకున్న లాంగ్వేజ్ సి. సి ద్వారా మనకి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ మీద స్ట్రాంగ్ ఐడియా బిల్డ్ అవుతుంది. సిలో ఉన్న డిఫికల్ట్ సింటాక్స్ వల్ల ఒక స్ట్రక్చర్లో కోడ్ చేయడానికి అలవాటు పడతాం. అండ్ మిగిలిన లాంగ్వేజ్ నేర్చుకోవడానికి సి యొక్క సాలిడ్ బేస్ అనేది ఏర్పడుతుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్కమింగ్ వీడియోస్. జై హింద్.